టీడీపీ పార్టీలోకి వెళ్లే ప్రయత్నాలు చేశారు. కానీ అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు జనసేన పార్టీ మేము పెద్ద పెద్ద చేరికలను ఏవి కూడా ప్రోత్సహించలేదు. ఎందుకంటే మాకు యువ నాయకత్వం ఉంది, యువకులు ఉన్నారు, పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు. మేము ఇంకా రేపు పొద్దున డెవలప్ చేయాల్సిన నాయకత్వం మాకు ఉంది. కానీ ఆల్మోస్ట్ 100 days అయిపోయినాక మేము ప్రాపర్ గా చూసుకుని వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు, గతంలో వాళ్ళు టీడీపీ పార్టీ కానీ జనసేన పార్టీకి కానీ ఎలాంటి విమర్శలు చేశారు అని చెప్పి చూసుకున్నాకే మేము వాళ్ళతో మాట్లాడి బేషరతుగా రేపొద్దున మళ్ళీ కూటమి కలిపి నడిపించడానికి మేము మా వంతు సహకారం మేము చేస్తాం అని చెప్పి ఒక మాట చెప్పినాకే ఇరు పార్టీలు పూచిని తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ తప్ప మేము నిజంగా చేర్చుకోవాలనుకుంటే కనుక ఇప్పుడున్న 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఎక్స్ ఎమ్మెల్యేలు ఎందుకు మేడం? ఉన్న ఎమ్మెల్యేలే వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మేము ఎప్పుడు కూడా ఎగ్జిస్టింగ్ అధికారం కోసం లేదు, పవర్ కోసం ఎక్కడ చోట్ల మీరు తీసుకుంటే గనక నిజంగా కొన్ని నేరారోపణలు లేదు, మహిళల పట్ల కొన్ని ఆరోపణలు వచ్చిన ఎమ్మెల్యేనే టీడీపీ పార్టీ వదులుకుంది కదా. నిజంగా పవర్ కావాలి లేదు, మనుషులు కావాలి అనుకుంటే ఇప్పుడు మీరు నిజంగా ఈ చేరికలు అవసరం అని ఫీల్ అవుతున్నారా? సరే, కాసేపు నేను మీ యాంగిల్లో కూడా వస్తున్నాను. ఇది కొంత పార్టీలకి క్యాడర్లకు కూడా మీరు ఆన్సర్ చేయాలి కదా, వాళ్ళకి కూడా చాలా డౌట్లు ఉంటాయి కదా. గతంలో చాలా మందిని అప్పట్లో విడివిడిగా ఉన్నప్పుడు మీరు కామెంట్స్ చేశారు ఒకళ్ళనొకళ్ళు. బాలినేని గారు, నేను పేర్లు మెన్షన్ చేయట్లేదు, ఇలా చాలామంది వైసీపీ నాయకులకి సంబంధించిన ఆరోపణలు, స్కాములు, లేదా వాళ్ళు మైనింగ్లో మినిస్టర్లుగా ఉన్నప్పుడు లేకపోతే రకరకాలుగా మీరు అంతా చేశారు. మరి ఇప్పుడు ఆరోపణలన్నీ మీ దగ్గరికి వచ్చేసరికి నిజమైపోయి వాళ్ళు మంచోళ్ళు అయిపోతారా, లేదా ఈ చేరికలన్నీ మీకు అవసరం అనుకుంటున్నారా? ఎట్లా సమర్థిస్తారు? ప్లీజ్ ఆన్సర్. మేడం, జనసేన పార్టీగా మేము మా సిద్ధాంతాలకు మేము ఎప్పుడు కట్టుబడి ఉన్నాం. మీకు ఎప్పుడైనా సరే నేరారోపణ రుజువైన వ్యక్తుల మీద మేము ఏ రోజు కూడా వాళ్ళు వంతు నిలవలేదు, వాళ్ళతో పాటు వాళ్ళు చేశారు చేయలేదు మాట మేము ఎప్పుడు సమర్థించలేదు. కేవలం జనసేన పార్టీ పట్ల లేదు, మా సిద్ధాంతాల పట్ల లేదు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పట్ల మేము ఆకర్షితులు అయ్యాము, మేము కట్టుబడి ఉంటాం పార్టీ నిర్ణయాల కన్నా వాళ్ళని వాళ్ళతో మాట్లాడి ఒకళ్ళొకరితో మాట్లాడి చర్చలు చేసి, ఎందుకంటే పార్టీ బలోపేతం అవ్వాలి, ద సేమ్ టైం యువ నాయకత్వానికి కావాల్సిన దిశానిర్దేశం చేసి ఎక్స్పీరియన్స్ నాయకత్వం కూడా మాకు కావాలి. అందరూ అనట్లేదు మేడం, సెలెక్టివ్ గా మేము చెప్తున్నాం మీకు. అదే అందరూ అనుంటే గనక ఎలక్షన్స్ గెలిచిన మరుసటి రోజు అందరూ వచ్చేవాళ్ళు. ఈ రోజు మేము చెప్పే అందరూ అంటే మీకు ఎమ్మెల్యేలే వచ్చేవాళ్ళు కావాలనుకుంటే కనుక. మేము అందరూ అనట్లేదు, చాలా సెలెక్టివ్ గా జనసేన పార్టీ కూడా చాలా సెలెక్టివ్ గా తీసుకుంటుంది. వచ్చిన వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఎలాంటి కోరికలు ఉన్నాయి, గతంలో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ మీద ఉన్న నేరారోపణలు ఏంటి, తీవ్ర నేరారోపణలు ఏంటి, అవన్నీ చూసినాక మాత్రమే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని కలుస్తున్నారు, వాళ్ళ జనసేన పార్టీలో చేరడానికి ఒక అవకాశం కల్పిస్తున్నారు. ఎన్నోసార్లు మన టీవీ డిబేట్ లోనే ఇతర టీవీ డిబేట్ లో చెప్పారు, జనసేన పార్టీలో చేరికలు చాలా కష్టం అవుతున్నాయి, పవన్ కళ్యాణ్ గారు ఎవరిని కలవట్లేదు, లేదు పవన్ కళ్యాణ్ గారు కలవడానికి ఇష్టపడలేదు ఎన్నోసార్లు చెప్పారు. కానీ జనసేన పార్టీ కూడా ఒక అనుభవం ఉన్న నాయకులతో పాటు లేదు, ఆ జిల్లాలో జనసేన పార్టీలో నాలాంటి యువకులు డెవలప్ అవ్వాలన్నా కూడా అంటే ఒకప్పుడు విడివిడిగా ఉన్నప్పుడు పార్టీల వైజ్ మీరంతా కూడా ఆళ్ళ క్యాడర్ మీ క్యాడర్ దెబ్బలాడేసుకున్నప్పుడు మీ క్యాడర్ ని ఏం సమాధానం చెప్పి ఎలా సమర్థిస్తారు? నేను అనేది ఏంటంటే చిల్లు పడినా పడవ మునిగిపోతుంది, ఓవర్ వెయిట్ అయినా పడవ మునిగిపోద్ది. గాట్ మై పాయింట్? కరెక్ట్ మేడం. మేము ఎక్కడ కూడా దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటేనే మేము ముందుకెళ్తాం తప్ప, మీకు గతంలో కూడా బాలినేని గారి గురించి తీసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా బాలినేని గారు సంబంధించారు నాకు తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారు అనేక సార్లు మీటింగ్ లో కూడా చెప్పారు, వైసీపీ పార్టీలో కూడా కొంతమంది మంచి వ్యక్తులు ఉన్నారు, మనకు బాలినేని గారు లాంటి వాళ్ళు ఉన్నారు. ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారిని కానీ ఇప్పుడు సామాన్య ఉదయభాను గారు ఉన్నారు మేడం, ఆయన కనుక పవన్ కళ్యాణ్ గారిని తిట్టుంటే, బూతులు తిట్టుంటే ఆయనకు ఆ రోజే మినిస్ట్రీ ఇచ్చేవాళ్ళు. ఆయన కాదు అనుకున్నారు, వద్దనుకున్నారు, ఇలాంటి తిట్టే సంస్కృతిని అది కాదు అనుకున్నారు, పవన్ కళ్యాణ్ గారిని అభిమానించారు కాబట్టి ఆయన కేవలం ఎమ్మెల్యేగా ఉండిపోయారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు, కనీసం అపాయింట్మెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేకపోయారు ఆయనకి. మరి ఈ రోజు బాలినేని గారు స్వయంగా జనసేన పార్టీ నుంచి సంబంధించి కానీ ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారిని కానీ దూషించిన వ్యక్తి కాదు. గతంలో ఆయన పైగా చెప్పారు వెళ్ళి, మనం పవన్ కళ్యాణ్ గారిని కనుక తిడతా ఉంటే ప్రజల్లో మనకు అసమ్మతి పెరిగిపోతుంది, పవన్ కళ్యాణ్ గారికి ఆదరణ పెరుగుతుంది అంటే కనుక అన్కండిషనల్ ఉంటాయి అవసరం అని భావిస్తున్నారు. అన్కండిషనల్